హైదరాబాద్లో పలుచోట్ల పెట్రోల్ గ్యాస్ కోసం తిప్పలు పడుతున్నారు. దేశంలో ఇంధన కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్ల వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదు. రాత్రనక పగలనక బంకుల్లో ఉండి వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. ఓవైపు ధరలు పెంచి ఎల్పీజీ విక్రయిస్తున్నట్లు ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడిందని హైదరాబాద్ బంకుల్లో వాహనదారుల రద్దీ పెరిగింది. లగ్డీకాపుల్, ఖైరతాబాద్ ప్రాంతంలో సీఎన్జీ కోసం ఓ బంకు వద్ద ఆటోలు బారులు తీరాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వాహనదారులు వేచి ఉన్నారు. అర్ధరాత్రి లైన్లో పడితే సీఎన్జీ ఫిల్ చేసుకునే సమయానికి ఉదయం అవుతున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. ఇంధన కొరతపై వస్తున్న వదంతులతో రద్దీ నెలకొందని అధికారులు అంటున్నారు. హైదరాబాద్ విజయవాడ రహదారి ఆటో నగర్ వద్ద ఎల్పీజీ కోసం ఆటోలతో వాహనదారులు 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. నిన్న రాత్రి 7 గంటల నుంచి ఆటోలు క్యూ లైన్లో పెట్టి గ్యాస్ కోసం నిరీక్షిస్తున్నారు. జాతీయ రహదారి నుంచి హుడా సాయినగర్ కాలనీ లోపలి వరకు సుమారు 400 ఆటోలతో క్యూ కట్టారు. ఎల్పీజీ ధరలు పెంచేసి అమ్ముతున్నారని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ₹20 గ్యాస్ పడితే ₹30 ఎక్స్ట్రా వేయాలి. ఫుల్ ట్యాంక్ చేస్తే 50 ఎక్స్ట్రా వేయాలి. ఇట్లా బంకులో పనిచేసేవాళ్ళు చూస్తారు, బంకు ఇప్పుడు వాళ్ళు బంకు మేనేజర్లు చూస్తారు. మొత్తం మీద ఆటో వాళ్ళు అవుతుంది అనమాట. ఇక్కడ కస్టమర్ ఒక ₹10 ఎక్స్ట్రా ఏమన్నా ఎవరు ఇవ్వట్లేదు. అసలు చాలా ఘోరంగా ఉంది. ఇష్టం ఉంటే కొట్టించుకోలేకపోతే బండి ఎక్కువ మాట్లాడితే పోలీసు వాళ్ళకి వాళ్ళే ఫోన్ చేస్తారు, వాళ్ళు వస్తారు. హౌరాబాయ్ వాడపడి ఉండు 10 ఇష్టం అవుతుంది, 20 ఇష్టం అవుతుంది వాళ్ళు అంటారు. 2 గంటలు బంద్ చేస్తారు. మనకు బంద్ చేస్తే 15 రోజులనే మనం బతకగలుగుతాం, లేకుంటే లేదు.